సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ ధనస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది సార్? ధనుర్రాశి వారికి కనుక చూసుకుంటే ఎప్పుడైనా ధనుస్సు లగ్నం ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే 6th హౌస్లో ఉండే ప్లానెట్స్ వివాహాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళు అంటే కాంపిటేటివ్ రిలేటెడ్గా కలిసి వస్తుంది వీళ్ళకి. 6th హౌస్లో ఉండే ప్లానెట్స్ ధైర్యంగా ఏదైనా పని చేస్తారు, కాంపిటేటివ్గా సక్సెస్ అవుతారు, దేనైనా జయించే శక్తి వస్తుంది. బట్ వివాహం పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ ఈ రకంగా పాజిటివ్గా ఉంటుంది వీరికి. ఓకే, వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? ఆన్లైన్స్ ద్వారా అంటే అలానే ఏ ప్యాకెట్లో బెట్టింగ్లు కాదు, ఆన్లైన్లో ఏదైనా సేల్స్, ఆన్లైన్లో మీరు ఏం చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రాహు ప్రభావం ద్వారా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి ఇక్కడ. ఓకే, వీరు ఎవరి ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సార్? ఇబ్బంది అనేటువంటిది మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తీసుకునే రాంగ్ స్టెప్, ఆర్ సమ్ టైమ్స్ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదో గాసిప్ని నమ్మి తీసుకునే రాంగ్ స్టెప్ వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు వీరు. అలానే హౌస్ ఆర్ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీరికి హౌస్ ఆర్ ప్రాపర్టీస్ విషయంలో లోన్స్ లభిస్తాయి ఫస్ట్, అదొక బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఒక టేస్ట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి, నేను ఇలాంటి ఇల్లు తీసుకోవాలి, ఇట్లాంటి లొకాలిటీలో ఉండాలి, అటువంటివి కొంచెం వరకు ఫుల్ఫిల్ అయ్యే టైం నడుస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. అండ్ అటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు ఇప్పుడు వీళ్ళు. స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడైతే ప్రజెంట్ విద్యాస్థానంలో రాహు ఉన్నాడు ధనస్సు వారికి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇంకా ఉంటుంది, బట్ గోచారం అయితే దీనికి బాగా సపోర్ట్ చేస్తుంది. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పిల్లల విషయంలో ఒకటి స్పోర్ట్స్ వైపు ఎక్కువ చూపిస్తారు ఇప్పుడు వీళ్ళు. కొంచెం ఏంటంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మంచి రిలేషన్ ఉండి కూడా పిల్లలు ఏదో ఒక చిన్న ఇది చేస్తే మనం దాన్ని పట్టుకుంటాం, అమ్మ ఇది చేస్తున్నావా అని. అక్కడ కొంచెం పిల్లలకి తల్లిదండ్రులకి వచ్చే చిన్న ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, అది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ టైంలో. వీరు అప్పులు తీసుకునే విషయం కానివ్వండి, ఇచ్చే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అప్పుల విషయం కనుక చూసుకుంటే అప్పులు అయితే ఇప్పుడు లభిస్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇవ్వడము అంటే ఒకటి ఎవరికైనా సరే మనం చూడండి, ఒక్కోసారి ఏదైనా పేపర్స్ పెట్టుకొని డబ్బులు ఇస్తుంటారు కొంతమంది, ల్యాండ్ పేపర్స్ కదా అని. అక్కడ ఎంత అమాయకత్వం ఉంటుందంటే కొంతమంది ల్యాండ్స్ పేపర్స్ పెట్టుకొని డబ్బులు ఇచ్చేసానండి అంటాడు. ఆ పేపర్స్ ఇంకో డూప్లికేట్ తయారు చేసుకోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే, అప్లై చేసుకొని ఆ వ్యక్తి తెలీదు, ఉట్టి పేపర్స్ పెట్టుకొని ఇస్తారు. బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, మార్టిగేజ్ చేసుకుంటారు. ఇటువంటి తప్పిదాలు చేస్తారు అప్పులు ఇచ్చేటప్పుడు, ఇది చూసుకోవాలి మెయిన్గా. వివాహం సంతాన విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? సంతాన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే సంతాన యోగం అయితే కలుగుతుంది. కాకపోతే కొంచెం ఈ స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్లు చూపిస్తుంటారు సంతానము. అండ్ వివాహం విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 6లో ఉండే గ్రహాలు ఎప్పుడు కూడా ధనుర్లగ్నానికి అది ఎప్పుడు దొరుకుతుందా, 6th హౌస్ ఎప్పుడు యాక్టివేషన్ అవుతుందా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ప్లానటరీ కాంబినేషన్స్ ధనస్సు వారికి. సో చాలా కేర్గా ఉండాలి, అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ, జీవిత భాగస్వామితో జరిగే లైఫ్ జర్నీ విషయంలో కానీ, ఆర్ పార్ట్నర్స్తో చేసే జర్నీ విషయంలో కానీ చాలా కేర్గా ఉండాలి. వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఈ ధనస్సు వారికి ఇందాక నేను చెప్పాను కొంచెం జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే వృత్తి విషయంలో. బట్ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, డోంట్ వరీ. కొత్త ఉద్యోగాలు 1-2 వస్తుంటాయి కూడా, సో డోంట్ వరీ, దాని నుంచి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు, పరిహారాలు ఏంటి సార్? ముఖ్యమైన జాగ్రత్తలు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం జీవిత భాగస్వామితోని, పార్ట్నర్స్తోని, ఈ మ్యారేజ్ మన ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు, అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మ ఎత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం.
కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు? పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earn crores of rupees. అంతకుముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా. బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసాను అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఏమన్నా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.